టైం ద్వారా కంట్రోల్ మన చేతిలోకి తీసుకోవడం ఎలా, కంట్రోలింగ్ అంటే టైం. ఒక ప్రోగ్రామ్ ఒకసారి రాసేసాం అనుకున్నాం, ప్రోగ్రామ్ రాసేసాం, స్టార్ట్ చేసాం, ఒక మాడ్యూల్ రన్ చేసాం, ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది కదా, ఇంక మనం మన చేతిలో కంట్రోల్ వస్తుంది. అది రన్ అయిన తర్వాత మధ్యలో కంట్రోల్ రాదు. ఒక్కసారి వెళ్ళి మన ప్రోగ్రామ్ రన్ చేసాం, జస్ట్ రిజల్ట్ వస్తుంది కదా, కంట్రోల్ మన దగ్గర రాదు. ఒకవేళ మనము కొంచెం అంటే ఈ ప్రోగ్రామ్లో ఒక 30 seconds 40 seconds లేట్గా రన్ అవ్వాలి అని అనుకున్నాం, లేట్గా రన్ అవ్వాలి అని అనుకున్నాం, టైం ద్వారా కంట్రోల్ చేద్దాం అనుకున్నాం. సార్ ఎందుకు చేయాల్సి వస్తుంది సార్? ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ ఎ సినారియో లైక్ దట్ టు కంట్రోల్ టైం, సో మనకు 2 things ఉన్నాయి, 2 options ఉన్నాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా డిలే అనే దాన్ని, డిలే అంటే ఇది రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే డిలే మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే వీ హ్యావ్ 2 things ఇన్ అవర్ రెగ్యులర్ కోడ్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అదే రకం. మనం ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఒకరితో యుద్ధానికి వెళ్తున్నాం, ఒకటి కత్తిస్వామి నేర్చుకుంటాడు, ఒకటి ఎలిఫెంట్ నేర్చుకుంటాడు, హార్స్ మీద నేర్చుకుంటాడు. ఇవన్నీ అల్టిమేట్గా హౌ టు ఫైట్ దిస్. ఇప్పుడు అలాగే ప్రోగ్రామింగ్ కూడా ఏంటంటే మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం, దాని పర్పస్ ఇప్పుడు అర్థం కాదు. మనం రియల్ సిచ్యువేషన్ రాసేటప్పుడు డిలే ఉంటే బాగుంటుంది అనే సిచ్యువేషన్ మీకు వచ్చిందనుకో, అప్పుడు దీన్ని వాడాలి, ఈ కాన్సెప్ట్ అని మీకు గుర్తురావు. దట్ ఇస్ ఇట్. అండ్ ప్రతిదీ మనం చదివినంత నేను వాడడం ప్రోగ్రామ్స్లో, బట్ దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ అవైలబుల్. ఇవన్నీ నేర్చుకుంటే ఎక్కడ వాడాలని మీరు వాడతారు, రైట్? సో ఇన్ దట్ దిస్ ఈస్ టైమింగ్ కంట్రోల్, టైం కంట్రోల్. సో వేర్ ద టైమ్ ఈస్ కంట్రోలింగ్, టైం కంట్రోల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ దీంట్లో డిలే బేస్డ్ కంట్రోల్ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే అక్కడెక్కడన్నా హ్యాష్ పెట్టేసి ఒక 30 టైం పీరియడ్ పెట్టామంటే అంతసేపు డిలే అవుతుంది ప్రోగ్రామ్ మీద. 30 పెట్టి అక్కడ 1000 పెట్టి అప్పుడు తీసుకోదా కంప్యూటర్ అన్న ప్రోగ్రామ్ రాసడం లేదు. ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా హ్యాష్ పెట్టి టైంని 1 lakh అని రాసామనుకో, అంటే అంతసేపు డిలే రాదా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి? వస్తుంది రాదా? వస్తుంది. అంటే ఇక్కడ రాసిన డిలే రావాలి, డిలే కదా. సో మీరు రాస్తే డిలే వస్తుంది, అంటే మనం కంట్రోల్ చేస్తాం, టైమింగ్ కంట్రోల్ మనం చేస్తున్నాం. సో ఇది ఒక డిలే బేస్డ్ టైమింగ్ కంట్రోల్ ఒకటి. సో దీనికి యాక్చువల్గా ఎలా వాడతాము, సింటాక్స్ ఎలా వాడతాము? ఇది వాడాలంటే హ్యాష్ ఎంత టైం కావాలో సెమీకాలన్ వచ్చేసి సరిపోతుంది, సెమీకాలన్ ఉండాలి. నెక్స్ట్ మా ఒక ప్రోగ్రామ్ రాయాలి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏలో ఎంత వాల్యూ ఉంది? యూజువల్గా 0. ఏలో 1 రావాలంటే ఎంత డిలే ఉంది అంటే మామూలుగా ఇది లేదండి ఈ పదం. మామూలుగా A0 అయిపోయిన వల్ల ఏంటంటే A1 ఇమీడియట్గా జరిగిపోతుంది. బట్ ఈ డిలే ఉండడం వల్ల అంటే ఒక హ్యాష్ పెట్టేసి 10 అని పెట్టాను, ఈ డిలే ఉండడం వల్ల A1 అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ as టైమింగ్ కంట్రోల్. అలా టైం ద్వారా డిలే ద్వారా కంట్రోల్ చేయడానికి డిలే బేస్డ్ టైమింగ్ కంట్రోల్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో అలా ఒక ఈవెంట్ బేస్డ్ టైమింగ్ కంట్రోల్ అంటే ఒక కండిషన్, ఇఫ్ కండిషన్ లాగా రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి రావాలి, అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా. ఒక ఇఫ్ కండిషన్ రాసాం, A = 5 అయితే లోపలికి వెళ్ళాలి అనుకుంటాం. A = 1, A = 2, A = 4 అంటే ఆ 5 times అది వెయిట్ చేయాల్సి వచ్చిందా లేదా మనం? సో కండిషన్ బేస్డ్ అంటే ఈవెంట్ బేస్డ్. ఆ ఈవెంట్ ట్రూ అయితేనే ట్రిగ్గర్ అయ్యి లోపలికి వెళ్తుంది, అంతవరకు అది తిరుగుకుంటానే ఉంటుంది. అలా కూడా మనం డిలే మెయింటైన్ చేయొచ్చు. సో దట్ డిలే ఇస్ కాల్డ్ as ఈవెంట్ బేస్డ్ టైమింగ్ కంట్రోల్. అర్థం? సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? @ పెట్టి ఆ ఈవెంట్ ఏంటో చెప్పాలి, అంటే ఏ ఈవెంట్ ట్రూ అయిన తర్వాత వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఏం రాసాను? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ పాజిటివ్ ఎడ్జ్ టైమింగ్ క్లాక్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ ఎడ్జ్ వచ్చేంత వరకు వెయిట్ చేయని చెప్పాను, అంటే అంతసేపు వెయిట్ చేయాలి కదా ఇది. సో దట్స్ హౌ వీఆర్ కంట్రోలింగ్ ఇట్. అర్థం? సో ఇది ఈవెంట్ ద్వారా కంట్రోల్ చేస్తే ఈవెంట్ బేస్డ్, అంటే కండిషన్ ద్వారా కంట్రోల్ చేస్తే కండిషన్ బేస్డ్ లాగా దాన్ని ఈవెంట్ బేస్డ్ అన్నారు. ఇక్కడ డిలే బేస్డ్ చేస్తుంది. This is our 2 types of timing controls. Is fine. Next, already చదివింది. సో ఒక కోడ్ రాసామనుకోండి, ఏదైనా ప్రోగ్రామ్లో కోడ్ రాసాము, వరుసగా రన్ అవ్వడానికి దాన్ని ఏమన్నా మనం సీక్వెన్షియల్ వాడతాం. వరుసగా రన్ అవ్వడానికి వాడే కమాండ్స్ ఏం వాడతామంటే బిగిన్, ఎండ్ రాస్తాం. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. బట్ సార్ ఇప్పుడు నాకు A = 0, B = 1 ఒకేసారి జరగాలి సార్. లైక్ మనము బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ చేసాం కదా, బ్లాకింగ్ అయితే ఈక్వల్ పెట్టుకున్నాం నిన్న, నాన్ బ్లాకింగ్ అంటే రెండు ఒకేసారి జరుగుతాయి. అంటే 0 Aకి వెళ్ళిపోతుంది, Bకి 1 ఒకేసారి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కాన్కరెంట్ అని చెప్పాను నేను క్లాస్. కాన్కరెన్స్ అంటే ఆల్ హ్యాపెన్స్ అట్ ఎ టైం. ఇప్పుడు ఈక్వల్ టు ఉండి అట్ ఏ టైం నాన్ బ్లాకింగ్ లాగా జరగాలి అంటే కాన్కరెంట్ గా జరగాలంటే ఈక్వల్ టు కండిషన్ ఉండి అట్ ఏ టైం కాన్కరెంట్ గా జరగాలంటే ఈ
పదాలు ఫోర్ జాయిన్ అనే పదం వాడుకోవచ్చు. సో ఇట్స్ సిమిలర్ టు కాన్కరెన్స్ నాన్ బ్లాకింగ్ కాన్కరెంట్ మామూలుగా నాన్ బ్లాకింగ్ ఎలా ఉండాలి ఇక్కడ సింబల్ ఇది పెట్టి మళ్ళీ ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఇప్పుడు అలా లేదు కదా, ఈక్వల్ టు ఉంది బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ప్యారలల్. సో దాన్ని మనం ప్యారలల్ అంటే అన్ని ఈవెంట్స్ ఒకేసారి జరిగిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క ఈవెంట్ జరగడానికి 2 సెకండ్స్ పట్టింది అనుకో, దీనికి మొత్తం టైం ఎంత పడుతుంది 2 సెకండ్స్ ప్లస్ 2 సెకండ్స్ మొత్తం ఎంత పడుతుంది? వెరస్ హియర్ 2 సెకండ్స్ 2 సెకండ్స్ ఎంత అవుతుంది? ఇక్కడ 2 సెకండ్స్ లో అయిపోతుంది. సో అన్ని ఫాస్ట్ గా జరిగిపోవాలనుకుంటే అంటే మీకు ఇప్పుడు ఇక సీక్వెన్షియల్ జరగాల్సిన అంటే ఇది ఒక ఏ అనే వేరియబుల్, బి అనేది డిఫరెంట్ వేరియబుల్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యాక రావడం రూల్ ఏం లేదు కదా, ఎందుకంటే ఏ వేరు బి వేరు కదా. సో మీరు టైం డిలే తగ్గించాలన్నప్పుడు ప్రోగ్రామ్ రాసారు టైం డిలే తగ్గించాలన్నప్పుడు అప్పుడు మీరు బిగిన్ ఎన్ని కావాలి ఏం వాడుకోవచ్చు 4 కు జాయిన్ రాసుకుంటే సరిపోతుంది. పర్పస్ అర్థం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి సి డి డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి సి డి ఎఫ్ జి అని. వాటన్నిటిలో మనం ఇనిషియల్ డేటా ఇస్తున్నాం 1 2 3 4 5 6 అని ఇస్తాం. మామూలుగా ఇది ఇనిషియల్ బిగిన్ ఎన్ని పెట్టడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఒకదాని తర్వాత రన్ అవుతూ ఉంటుంది. బట్ మనం పైన ఈ ఏకి బికి సంబంధం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చిన డేటా డైరెక్ట్ గా వెళ్ళిపోండి లేదు అని ఎప్పుడైనా మీకు అలా జరగాలి అంటున్నాం అప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ 4 కు జాయిన్ రాస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. సో యూజువల్ గా ఇనిషియల్ బిగిన్ ఎప్పుడంటే ఇక్కడ సేమ్ వే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏనే మళ్ళీ మార్చాలి, బి ఈక్వల్ ఏ అని పెట్టాను. ఇక్కడ ఏడు ఏ ఉంది, ఇది అయిపోయి మళ్ళీ ఏ వాల్యూకి వెళ్ళాలి. అట్లా అట్లా డిపెండెన్సీ ఉన్న టైంలో వేరియబుల్స్ డిపెండెన్సీ ఉన్న టైంలో విల్ గో ఫర్ బిగిన్ అండ్ ఎండ్. అన్ని వేరియబుల్స్ ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు దేర్ ఇస్ నో నీడ్ టు గో ఫర్ బిగిన్ అండ్ ఎండ్. యూ కెన్ ఆల్సో గో ఫర్ ఏమంటది 4 జాయిన్. ఈ వర్డ్స్ వాడితే సరిపోతుంది. దిస్ ఇస్ బ్లాక్ సీరియల్ బ్లాక్, దిస్ ఇస్ కాల్డ్ ప్యారలల్ బ్లాక్. అర్థమైంది? అండ్ అవుట్ అంటే ఎప్పుడు వాడాలో చెప్పేశారు. సో యూజువల్ గా డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం బిగిన్ ఎండ్ రాయాల్సిన అవసరం లేకుండా 4 కు జాయిన్ రాయాల్సిన సరిపోతుంది.